వాట్సాప్ వీడియో కాల్ వైద్యం వికటించి గర్భంలోనే కవలలు మృతి. పెళ్లైన 7 ఏళ్ల తర్వాత సంతానం కలగబోతుందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చిన వాట్సాప్ వైద్యం. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో వికటించిన వైద్యం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్, కీర్తిలకు 7 ఏళ్ల కిందట వివాహం జరిగిన సంతానం కలగకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనుషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్న దంపతులు. ఈ క్రమంలో 5 నెలల గర్భవతిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు. ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణి కీర్తికి ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స చేసిన నర్సు. దీంతో వైద్యం వికటించి గర్భంలోనే ఉన్న 2 మగ శిశువులు మృతి చెందారు. అనంతరం చికిత్సకు 30,000 రూపాయలు చెల్లించాలని బాధితులను డిమాండ్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం. మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారని, పైగా మమ్మల్ని డబ్బులు చెల్లించమంటున్నారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు. ఇప్పటికే సంతానం కోసం 15 లక్షల వరకు ఖర్చు చేశామని, కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాల నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు. తెలంగాణ 4 గంటలప్పుడు కేసెస్ నొప్పులకు సూదిపిమంటే సూదిపించాం సార్. వాట్సాప్లో పెట్టి అది తీసుకొచ్చి ఒకటి సూదిపించాం. ఆడికి వచ్చి సరే ఎక్కువ పెయిన్స్ ఎక్కువ అనిపిస్తే ఈ టైం పన్ను రమ్ములో అంటే ఈ టైం పన్ను తీసుకొని వచ్చినాం సార్. ఈ టైం పన్ను తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న ఆయనతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన పిల్లలు పెరుస్తారు. మేడం 4 గంటల నుంచి ఫోన్ చేస్తే 11 గంటలకు నా పిల్లల మొత్తం బయటికి వెళ్ళాక చచ్చిపోయిన పిల్లలు నా చేయడం పెట్టింది సార్. ఇంత నిర్లక్ష్యం చేశారు సార్. నిర్లక్ష్యం చేసిన పిల్లలు దూరం చేశారు సార్ హాస్పిటల్లో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.